Next chapter, electromagnetism. So in electricity, we learnt heating effects of electric current, and we use many electrical appliances in our daily life, such as electric motor, electric generators, electric calling bells, electric cranes, electric fans, like that. But how do they work? ఎలా పనిచేస్తున్నాయి అవి? ఎలక్ట్రోమాగ్నెట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి దాంట్లో ఉన్నటువంటి? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం? ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఏమన్నా రిలేషన్ ఉందా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం? మ్యాగ్నెటిజంకి ఎలక్ట్రిసిటీకి ఏమన్నా రిలేషన్? సో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలమా మ్యాగ్నెటిజం నుంచి? కెన్ యూ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిజం ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ? ఎలక్ట్రిసిటీ నుంచి మ్యాగ్నెటిజంని ప్రొడ్యూస్ చేయగలమా? సో ఇన్ దిస్ చాప్టర్, ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిజం, వాట్ ఆర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ మోటార్స్ which involve the magnetic effect of electric current, and electric generators which involves the electric effects of moving magnets, etc. we'll discuss here. Okay, ఈ చాప్టర్ లో మనం ఎలక్ట్రిక్ మోటార్స్, ఎలక్ట్రిక్ జనరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో హాన్స్ క్రిస్టియన్ ఓరెస్టెడ్, one of the leading scientists of the 19th century, played a crucial role in understanding the electromagnetism. So ఓరెస్టెడ్ అనేటువంటి సైంటిస్ట్, హ్యాన్స్ క్రిస్టియన్ ఓరెస్టెడ్ అనే అతను ఒక ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి తెలుసుకోవడానికి 19th సెంచరీలో వెరీ ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేసినాడు అని చెప్తాను. సో ఏమి ఇంపార్టెంట్ రోల్ అంటున్నాడు అంటే, హీ గేవ్ ఎ లెక్చరర్స్ విచ్ వర్ క్వైట్ పాపులర్ అమంగ్ ద పబ్లిక్ అండ్ ఆల్సో లర్న్డ్ ఎ లాట్ డ్యూరింగ్ ద టూర్స్. డ్యూరింగ్ ద వన్ సచ్ లెక్చరర్ అంటే ఇతను ఎక్స్ప్లెనేషన్స్ లెక్చరర్ ఇస్తుండేటువంటి వాడు. సో వాట్ ఈస్ ద క్వైట్ పాపులర్ అమంగ్ ద పబ్లిక్ అండ్ ఆల్సో ల్యాండ్ డ్యూరింగ్ టూర్స్. అండ్ డ్యూరింగ్ వన్ సచ్ లెక్చరర్, అలాంటి స్పీచెస్లో ఒకటి, ఇన్ ఏప్రిల్ 1820 he gave one lecture. Oersted carried out an experiment was never performed before. అంతకుముందు ఎప్పుడు చేయనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాడు ఓరెస్టెడ్ ఏప్రిల్ 1820లో. He placed a compass needle underneath a wire and then turned an electric current. The needle compass showed the deflections. అతను ఏం చేసినాడు, ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ని పెట్టినాడు వైర్ కింద. సో అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ స్విచ్ ఆన్ చేసినాడు, కరెంట్ పాస్ అయింది. వెన్ ద కరెంట్ పాసెస్, నీడిల్ ఆఫ్ కంపాస్ ఆల్సో షోయింగ్ ద డిఫ్లెక్షన్స్, అంటే కంపాస్ యొక్క నీడిల్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. సో ఓరెస్టెడ్ రికగ్నైజ్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ జస్ట్ డన్. సో అతని గురించి తెలుసుకున్నాడు, ఏం చేసినటువంటి దాని గురించి. అర్లియర్ ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ టూ డిఫరెంట్ అన్కనెక్టెడ్ సైన్సెస్. సో అంటే ఇంతకుముందు ఈ ఎక్స్పెరిమెంట్ చేయనంత వరకు ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేటువంటివి సైన్స్కి సంబంధం లేనటువంటివి, రెండు డిఫరెంట్ అయినటువంటివి అని అనుకున్నటువంటి వాళ్ళు. ఓరెస్టెడ్ హ్యాడ్ డెమాన్స్ట్రేటెడ్ దట్ దే వర్ ఇంటర్ కనెక్టెడ్. ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఓరెస్టెడ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు, వాటి గురించి చెప్తున్నాడు. అండ్ ఏం చెప్తున్నాడు, దే వర్ బోత్ ఆర్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి కనెక్ట్ అయినటువంటివి. త్రూ దిస్ అబ్జర్వేషన్ ఈ షోడ్ దట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం వాజ్ రిలేటెడ్ ఫినామినా. ఈ అబ్జర్వేషన్ నుంచి ఈ రెండు అనేటువంటివి రిలేషన్తో కూడుకున్నటువంటివి, ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటివి. సమ్ సైంటిస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూడ్ టు వర్క్ ఇన్ ద మోడర్న్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొంతమంది సైంటిస్ట్ మోడర్న్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం యొక్క ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూగా చేస్తారు. Their research resulted in several new scientific theories and various vital inventions like dynamo and electric motor with this new technology prospered. So వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి కొత్తవి కనుక్కోవడానికి దారి తీసినాయి. ఆ కొత్తవి కనుక్కున్నటువంటి దాంట్లో ఏముందంటే డైనమో ఉంది, డైనమోని కనుక్కున్నారు. అండ్ ఎలక్ట్రిక్ మోటార్ని కూడా కనుక్కున్నారు.
సో లీడింగ్ టు ఇన్వెన్షన్స్ సచ్ యాజ్ రేడియో, ఇవి విత్ దిస్ న్యూ టెక్నాలజీ ప్రాస్పర్డ్, అంటే ఇవి కనుక్కున్న తర్వాత దీనిలో నుంచి ఇంకా రేడియో కనుక్కోవడానికి, టెలివిజన్ కనుక్కోవడానికి ఫైబర్ ఆప్టిక్స్, రేడియో, టీవీ, ఫైబర్ ఆప్టిక్స్ ఇవన్నిటిని కనుక్కోవడానికి కూడా మూలమైనవి. ఎప్పుడైతే డైనమో ఎలక్ట్రిక్ మోటార్ కనుక్కున్నారో దాని నుంచి ఇవన్నీ. సో ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ నేమ్డ్ ఓరెస్టెడ్ ఇన్ ఈజ్ ఆనర్. సో కాబట్టి ఓరెస్టెడ్ చెప్పినాను కాబట్టి రెండింటికి రిలేషన్ ఉందని చెప్పేసి, కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్ ఏం పెట్టినాడంటే ఓరెస్టెడ్ అని పెట్టినాడు. యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఓరెస్టెడ్. అతనికి గౌరవార్థంగా ఓరెస్టెడ్ పెట్టినాడు. సో ఓరెస్టెడ్ వాజ్ మేడ్ ఫారిన్ మెంబర్ ఆఫ్ ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇన్ 1822. సో ఇవన్నీ చేసిన తర్వాత అతనికి ఒక ఫారిన్ మెంబర్ ఆఫ్ ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దాంట్లో మెంబర్గా చేసినాడు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి దాంట్లో కూడా ఒక మెంబర్గా ఇతను చేసినాడు. సో వాట్ ఈస్ దట్ ఓరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్? లెట్ us see that one. Take a thermocol sheet, doing the overrested experiment. Take a thermocol sheet and fix two thin wooden sticks of height 1 centimeter, which have a small slit at the top of their ends. Arrange a copper wire of 24 gauges so that it passes through these slits and make a circuit. The circuit consists of 3 volts or 9 volts battery, key and copper wire, which are connected in series as shown in the figure. So ఫిగర్ లో చూపించినట్టే కనెక్ట్ చేసేసుకోండి అని చెప్తున్నాడు. థర్మోకోల్ తీసుకొని 2 స్లిట్ ఉన్నటువంటి స్టిక్స్ పెట్టారు. స్లిట్ అంటే ఇలా ఉన్నటువంటివి, స్లిట్స్ ద్వారా ఇలా వచ్చేస్తుంది. సో బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి, సెల్ కనెక్ట్ చేసుకోమంటున్నాడు. సెల్ అంటే 2 బ్యాటరీస్ ఉన్నటువంటివి. సో కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒక కీ పెట్టుకోండి అని చెప్తున్నాడు. సో వైర్ కనెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ పెట్టినాడు. అసలు ఇన్ ద ఫిగర్, అక్కడ ఫిగర్లో కూడా చూపించాను చూడండి. సో ఇప్పుడు నా కీప్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ బిలో ద వైర్ కింద మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టండి అని చెప్తున్నాడు. బ్రింగ్ ఎ బార్ మ్యాగ్నెట్ క్లోజ్ టు ద కంపాస్. ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ ఈ కంపాస్ కి దగ్గరగా తీసుకురండి అని చెప్తున్నాడు. 1 బార్ మ్యాగ్నెట్ దగ్గరగా తీసుకొచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్స్, డస్ ద నీడిల్ గెట్ డిఫ్లెక్టెడ్ బై ద బార్ మ్యాగ్నెట్ అండ్ వై డస్ ద నీడిల్ గెట్ డిఫ్లెక్టెడ్ బై ద మ్యాగ్నెట్? నీడిల్ అనేది డిఫ్లెక్షన్స్ ఇస్తుందా మ్యాగ్నెట్ వల్ల? ఎస్ ఇస్తుంది. బట్ ఎందుకు ఇస్తుంది? టేక్ ద బార్ మ్యాగ్నెట్ ఫార్ అవే ఫ్రమ్ ద సర్క్యూట్ అండ్ స్విచ్ ఆన్ ద సర్క్యూట్, లుక్ అట్ ద చేంజెస్ వాట్ మే అబ్జర్వ్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద రీజన్స్ ఫర్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది కంపాస్ నీడిల్ విత్ నో బార్ మ్యాగ్నెట్ నియర్ ఇట్, we need to understand the idea of the magnetic field. సో ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి తెలుసుకుంటే కనుక, సో అక్కడ ఏమంటున్నాడు, నో బార్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ లేనప్పుడు డిఫ్లెక్షన్స్ ఎందుకు ఇవ్వలేదు అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో లెట్ us see what is the magnetic field and what is the magnetic field, how the lines of magnetic field will be. So what is the magnetic field means? Magnetic field, we use the term field when a force gets applied on an object by another object without there being any physical contact between them. సో ఫీల్డ్ అనే వర్డ్ని మనం ఎప్పుడు తీసుకోవచ్చు అని చెప్తున్నాడంటే, సో వెన్ ఎ ఫోర్స్ గెట్స్ అప్లైడ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు బై అనదర్ ఆబ్జెక్ట్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్, అంటే ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ అబ్జర్వ్ దిస్ ఆల్రెడీ ఇన్ ద యాక్టివిటీ 1, దట్ మీన్ హియర్ దిస్ their force is there due to that without contact. But how was this field produced? ఎలా ప్రొడ్యూస్ అయింది ఆ ఫీల్డ్ అనేటువంటిది? అండ్ can we observe the field of bar magnet? బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చా? సో let us see in detail of a magnetic field and lines of magnetic field.